నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. తెల్ల నల్ల పశువులలో వచ్చే గాలికుంటి వ్యాధి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు అద్దంకి అర్బన్ తో పాటు రూరల్లో మరియు కోరసపాడు మండలంలో టీకాలు వేస్తున్నారని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బ్రహ్మయ్య అన్నారు. అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో సోమవారం గాలికుంటి వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఏడి బ్రహ్మయ్య ప్రారంభించి పశువులకు టీకాలు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15/9/2025 నుంచి 15/10/2025 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గ్రామ స్థాయి నుంచి వార్డుల స్థాయిల వరకు గాలికుంటి వ్యాధి నివారణ టీకాలు పశువులకు వేయనున్నారని, మండలంలోని నాగులపాడు గ్రామంలో టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి 120 పశువులకు టీకాలు వేశారని, అద్దంకి కోరసపాడు మండలాలకు కలిపి సుమారు 31,000 పశువులకు విడతల వారీగా నెల రోజులు టీకాలు వేయనున్నారని బ్రహ్మయ్య తెలిపారు. నా పేరు డాక్టర్ కేవి బ్రహ్మయ్య, సహాయ సంచాలకులు అద్దంకి. ఈరోజు చెప్పదలుచుకునే విషయం ఏంటంటే 15/9/2025 నుంచి 15/10/2025 వరకు అనగా నెల రోజుల పాటు ఈ గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం మన ఏవిహెచ్ పరిధిలో జరుగుతుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషితోటి జరుగుతున్న ఈ కార్యక్రమం పశుసంవర్ధక శాఖ వారి డైరెక్షన్తో ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది నెల రోజుల షెడ్యూలు. ఈ షెడ్యూల్లో దాదాపు మన 2 మండలాలు కలిసి దాదాపుగా 31,000 పశువులు ఉన్నాయి. ఈ పశువుల మంత్కి దశల వారీగా అంటే రోజువారీగా కార్యక్రమం టీమ్స్ వేసి ప్రతిరోజు ఏఆర్ఎస్కీలో ఆర్ఎస్కీలో ఉన్నటువంటి ఏహెచ్ఏలు సహాయకంతో అందరూ పశు గాలికుంటి టీకాలు వేయించుకునేదానికి కార్యక్రమం నిర్ణయించబడింది. అందులో భాగంగా ఈరోజు నాగులపాడు వెళ్ళటం జరిగింది. అక్కడ దాదాపుగా 125 పశువుల దాకా మేము గాలికుంటి టీకాలు వేస్తే ఇంకా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇలాగే ప్రతి గ్రామంలో కూడా డేట్ వారీగా కార్యక్రమం జరుగుతుంది. ఈ గాలికుంటి ఏంటంటే ఇంతకుముందు మనకి రిండర్పెస్ట్ అంటే చీడపారుడు వ్యాధి అనేది ఉండింది. ఆ వ్యాధిని ప్రభుత్వం వారు అసలు పూర్తిగా మన దేశంలోనే లేకుండా చేశారు. అలాగే ఈ గాలికుంటు వ్యాధిని కూడా మన దేశంలో లేకుండా చేయడానికి ఒక బృహత్ కార్యక్రమం నిర్వర్తించు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ టీకాల కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమం దిగ్విజయంగా నెల పాటు జరుగుతుందని తెలియజేస్తున్నాము. ఈ గాలికుంటు వ్యాధి సోకిన పశువులకి ఎక్కువ చిక్కిపోయి పాల దిగుబడి తగ్గిపోయి నీరసించిపోతుంది. కాబట్టి ఈ టీకా వేయించుకున్నందువల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. వ్యాధి రాకుండా ముందస్తు చర్యలో భాగంగానే ఈ టీకా వేస్తారు. ఈ వేసిన దానివల్ల పాల దిగుబడి తగ్గటం కానీ, జ్వరం రావటం కానీ అలాంటి పరిణామాలు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా దానికి ఈ గాలికుంటు రాకుండా నివారించే చర్యలు చేపడుతుందని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ గాలికుంటు కార్యక్రమానికి సంబంధించి మా సిబ్బంది ఎవరైతే వస్తారో వారిని రిసీవ్ చేసుకొని వారి సహకారంతో, మీ అందరి సహకారంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహించి మీ పశువుల్ని గాలికుంటు వ్యాధి వారి నుండి రక్షించుకోవాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. పెండింగ్ లో ఉన్న 4 డిఏలు మంజూరు చేయాలని గత 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా నేటికి ఇవ్వలేదని 2013 పిఆర్సీ అనేది అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు కంకణాల శ్రీనివాసరావు అన్నారు. ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం అద్దంకి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ముందుగా వారి డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపి ఎంఆర్ఓ శ్రీచరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం చులకనగా చూస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వస్తే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంటే నేటికి ఏమీ పరిష్కారం చేయలేదన్నారు. ప్రభుత్వం తక్షణమే డిఏ బకాయిలు చెల్లించి పిఆర్సీ అమలు చేయాలని, ప్రజలకు ఇచ్చేంత గుర్తింపు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇవ్వడం లేదని, సమస్యల పరిష్కారం కాకపోతే ఆందోళనలు తప్పవు అని హెచ్చరించారు. మా మంచి ప్రభుత్వం, మా మంచి విద్యాశాఖ మంత్రి, అలాగే మా మంచి ముఖ్యమంత్రి అనుకొని మనము
ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఒకవైపు మనకి మంచి ప్రభుత్వం అని చెప్తూ విద్యాశక్తి కార్యక్రమం కింద ఉపాధ్యాయులను ఉదయం 8 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు పని చేయించుకుంటూ, అలాగే ఆ పనిలో కూడా పనిభారమైనటువంటి బోధనేతర పనుల మీద ఉపాధ్యాయులను అయోమయంగా పడివేసి ఉపాధ్యాయుల యొక్క ఆలోచనను అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఒక కుటుంబం యొక్క ఆదాయ వనరులు, ఖర్చులు వీటన్నిటితో పోల్చుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డిఏలను క్రమంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి ఏపీటీఎఫ్ పక్షాన మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. కారణం ఏంటంటే, ఉదాహరణకి విభజించి పాలించేటువంటి గత ప్రభుత్వానికి ఎలాంటి బుద్ధి చెప్పామో ఏపీటీఎఫ్ పక్షాన తీసుకున్నటువంటి ఏ కార్యక్రమం అయినప్పటికీ విజయవాడలో గతంలో ప్రజలందరూ కూడా ఏపీటీఎఫ్ పక్షాన ఉన్నారు. ఏపీటీఎఫ్ తరపున ఉండి ప్రజల యొక్క మద్దతు మాకున్నది. కాబట్టి ఏపీటీఎఫ్ పక్షాన తీసుకున్నటువంటి ఏ చర్య అయినా కూడా గౌరవనీయ విద్యాశాఖ మార్చులు అలాగే గౌరవనీయ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు మీరు ఏమి చేస్తున్నారో మాకైతే తెలియదు. మీరు చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. మీరు ఏర్పాటు చేసేటువంటి కాంప్లెక్స్ డ్యూటీలు అయితేనేమి, మీరు ఏర్పాటు చేసేటువంటి పరీక్షలు అయితేనేమి, మీరు అమలుపరుస్తున్నటువంటి ఈ యొక్క యాప్ల భారము, అలాగే 1, 2, 3 తరగతుల వాళ్ళకి కనీసం 2వ తరగతి వాళ్ళకి చూసి రాసే ఆ యొక్క సైకాలజీ ప్రకారము ఆ యొక్క హస్తము అనేటువంటి సరిగా తిరగదు. అటువంటి వారికి ఈ యొక్క హ్యాండ్ పుస్తకాలు ఇచ్చి రాపించమంటే, అసెస్మెంట్ రాపించమంటే, హ్యాండ్ బుక్స్ ఇచ్చి రాపించమంటే అది ఎంతవరకు సాధ్యము? ఉపాధ్యాయ వర్గము, ఉపాధ్యాయులో ఉండేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, అలాగే ఉపాధ్యాయ ఫెడరేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు డెమోక్రటిక్ ఫెడరేషన్ అయినటువంటి కొన్ని కమ్యూనిస్ట్ భావాలు కలిగినటువంటి కొన్ని పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు నెత్తి నోరు కట్టుకుంటున్నా కూడా ఈ ప్రభుత్వానికి కానీ ఈ యొక్క ముఖ్యమంత్రికి కానీ అలాగే మన ఉన్నటువంటి మంచి ప్రభుత్వం ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి మన కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారికి కానీ ఇప్పుడు సార్ చెప్పినట్లు ముఖ్యంగా మనకి వర్క్ బర్డెన్ అయితే పెంచుతున్నారు. టీచర్స్కి ఈ అసెస్మెంట్ బుక్స్ కానీ తర్వాత ఇంకా అదే ఏదైనా వర్క్ బర్డెన్ అయితే రోజుకి యాప్లు తీసేస్తామన్నారు, తీసేయలేదు. అలానే అసెస్మెంట్ బుక్స్ పెట్టి రోజు దాని మీద పెద్ద జోక్స్ రోజు బుక్స్ ఇంటికి మోసుకెళ్ళడం, మనం దిద్దుకోవడం, తీసుకురావడం. స్కూల్లోనేమో అది వల్ల కాదు. కాబట్టి ఇది కూడా మన వాళ్ళు యూనియన్ వాళ్ళు అడిగి ఉన్నారు రాష్ట్రం వాళ్ళు పరిశీలిస్తామన్నారు. అది ఎంతవరకు అనేది చూడాలి. 4 డిఏలు బకాయిలు ఇప్పుడు పోయిన ప్రభుత్వం కూడా మనకి బకాయిలు ఒక డిఏ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది అని మనము అందరం ఓట్లేసి గెలిపించాము. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఇంకా మనకి టీచర్లకి వర్క్ బాధ్యత పెంచుతుంది కానీ డిఏలు కానీ ఐఆర్ కానీ తర్వాత పిఆర్సీ ఐఆర్ కమిటీ వేయడం కానీ ఏదీ చేయలేదు. అట్లానే హాఫ్ వేలు అలాగే ఈ 2013 డిఎస్సి వాళ్ళని రెగ్యులర్ చేస్తామని వాళ్ళు కూడా మన వినతి పత్రం సమర్పించున్నారు. ఆ విషయం కూడా ఇంకా ఎక్కడ దాని ఊసి కూడా ఇంకా బాగా లేదు. చేస్తాము అంటున్నారు, ప్రతిదీ చేస్తామంటున్నారు, చేయడానికి వచ్చేసరికి చేయడం లేదు. అట్లానే ఇట్లా దసరా సెలవుల విషయంలో చూసుకున్నా కూడా మనకి ప్రతి సంవత్సరం 9 రోజులు నవరాత్రులు 9 రోజులు జరుగుతాయి. కాబట్టి మనకి 21 నుంచి 22 నుంచి ఏమో స్టార్ట్ అవుతుంది. మనకి కనీసం సెలవులు మాత్రం 24 నుంచి 2 వరకు 2 కూడా మనకి గాంధీ జయంతి వచ్చింది. అది కూడా సెలవు కాకపోతే మనకి 8 డేస్ ఇచ్చినట్టే సెలవులు. కాబట్టి ఇది కూడా మన వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు మాత్రం 21 నుంచి ఇస్తున్నారు. ఇది కూడా మన రాష్ట్రం వాళ్ళకి చెప్పి ఉన్నాము. అది కూడా త్వరలో అది కూడా ఇంకేం చేస్తారనేది ఇంకా మనకి విషయం అయితే వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఇలాంటి ప్రతిదీ చాలా ఆ తర్వాత ఇది వచ్చి మొన్న వాళ్ళు కూడా 1వ తేదీ సెప్టెంబర్ 1వ తేదీ చాలా భారీ ఎత్తున ధర్నా చేశారు. కమిషన్
కార్యక్రమం జిందాబాద్ జిందాబాద్ ఏపీటీఎఫ్ జిందాబాద్ 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 ఏపీటీఎఫ్ జిందాబాద్ పెండింగ్లో ఉన్న 4 డిఏలను తక్షణం విడుదల చేయాలి పెండింగ్లో ఉన్న 4 డిఏలను తక్షణం విడుదల చేయాలి పెండింగ్లో ఉన్న 4 డిఏలను అద్దంకి మండలంలో మంగళవారం నుంచి సచివాలయం ఉద్యోగుల ద్వారా ఇంటింటికి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారని, మండలానికి 25,750 స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత రేషన్ కార్డుల ప్లేస్ లో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చాయని, రేషన్ కార్డుల కోసం కొత్తగా దరఖాస్తులు చేసుకున్న వారికి కూడా స్మార్ట్ కార్డులు ఇంటికి వచ్చి ఇవ్వనున్నారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంఆర్ఓ శ్రీచరణ్ చెప్పారు. అందరికీ నమస్కారం. నేను అద్దంకి తాయిలను మాట్లాడుతున్నాను. మీరు కొత్త రేషన్ కార్డుల కోసం పెట్టుకున్న అన్ని రేషన్ కార్డులు కూడా ఆమోదం పొంది మండల కేంద్రానికి చేరుకున్నాయి. మన అద్దంకి మండల పరిధిలో 25,550 కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు చేరుకున్నాయి. వీటిలో పాత కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు మరియు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చినాయి. వీటిని నేటి నుండి సచివాలయ సిబ్బంది ద్వారా అర్బన్ మరియు రూరల్ ప్రాంతాల్లో అన్ని ఏరియాల్లో కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా మీ ఇళ్ళకు వచ్చినప్పుడు మీ రేషన్ కార్డులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాను. అద్దంకికి చెందిన మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మాతగా తీసిన జై జవాన్ సినిమాకు ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డు దక్కింది. ఆదివారం విజయవాడలో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో జై జవాన్ సినిమా నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు పాల్గొని అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు ఇచ్చినందుకు శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. అద్దంకి మండలంలో ఉన్న రైతులకు యూరియా కొరత అనేది ఎక్కడా లేదని, రైతులకు అవసరమైనంత వరకు యూరియా అందుబాటులో ఉంచాలని, అవసరమైన రైతులు రైతు సేవా కేంద్రాలకు వెళ్లి తీసుకోవచ్చని అద్దంకి మండల వ్యవసాయాధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలంలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు సోమవారం యూరియా వచ్చిన నేపథ్యంలో ఏవో వెంకటకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత శని, ఆది, ఈ సోమవారంలో సుమారు 152 మెట్రిక్ టన్నుల యూరియా రాగా రైతు సేవా కేంద్రాలలో మరియు సొసైటీలో నిల్వ ఉంచారని, అవసరమైతే ఇంకా తెప్పిస్తారని, రైతులు అవసరం ఉన్నంత వరకే యూరియా తీసుకోవాలని, యూరియా కొరత వచ్చిందని అపోహలు చెందకుండా అందినంత వరకు తీసుకుని వెళ్లరాదని, ఈ నెలలోనే మరో 500 మెట్రిక్ టన్నుల యూరియా అద్దంకి మండలానికి తెప్పించనున్నారని వెంకటకృష్ణ తెలియజేశారు. ఇప్పుడు మనం ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఇప్పటి వరకు మనకి 9,000 ఎకరాల్లో పంటలు సాగు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు మనకి ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 1,100 మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా చేయడం జరిగింది. ఇప్పుడు పీక్ సీజన్ కాబట్టి మనకి ప్రస్తుతం అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా మనం యూరియా అందుబాటులో ఉంచాము. ఇప్పుడు ఈ గత శనివారం, ఆదివారంలో మనకు 152 మెట్రిక్ టన్నులు ధర్మవరం 290 బస్తాలు, అలానే శంకవరపాటు 270 బస్తాలు, అలానే మనకి కలువకూరులు 270 బస్తాలు, సింగనకొండపాలెం 250 బస్తాలు, చిన్నకొత్తపల్లి 440 బస్తాలు, అలానే వెంపరాల ఉప్పలపాడు 400 బస్తాలు, అలానే కొటికలపూడి 270 బస్తాలు, మోదేపల్లి 270 బస్తాలు, అలానే దేనుకొండ పిఎస్సిఎస్కి 270 బస్తాలు, అలానే పిఎస్సిఎస్ మణికేశ్వరం 270 బస్తాలు, పిఎస్సిఎస్ నాగులపాడు 270 బస్తాలు సరఫరా చేయడం జరిగింది. దీంట్లో 2 రోజుల్లోనే కొన్ని ఆర్ఎస్కేల్లో ఆ స్టాక్ కూడా రైతులు తీసుకోవడం జరిగింది. మళ్ళీ మనం బుధ గురువారాల్లో మళ్ళీ ఈ అయిపోయిన రైతు సేవా కేంద్రాల్లో మళ్ళీ కూడా మనం రైతులకి యూరియా అందుబాటులో ఉంచుతాము. కాబట్టి రైతులు ఎవరు కూడా అవసరం మేరకే, అంటే ఇప్పుడు 2వ విడత 3వ విడత దొరకదేమన్న ఉద్దేశంతో చాలామంది రైతులు అందునికాడికి తీసుకెళ్ళి ఇళ్ళలో పెట్టుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అందరికీ సకాలంలో యూరియా అందించే బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకుంటుంది. మీ అందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాబోయే ఈ నెలలో మనకి దాదాపు 500 మెట్రిక్ టన్నులు యూరియా మన మండలానికే కేటాయించడం కూడా జరుగుతుంది. అవసరం మేర అవసరాన్ని బట్టి రైతులు ఉపయోగించుకోవాలి.
ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. రైతాంగం కూడా అవసరమైన రైతులు తీసుకెళ్తే అందరికీ అందుతుంది. అలా కాకుండా యూరియా అందదేమోనన్న అపోహతోటి ఈ ప్రసార మాధ్యాలు అలానే సోషల్ మీడియాలో చూసి ముందస్తుగా ఇళ్లలో పెట్టుకుంటే నిజంగా అవసరమైన రైతుకి యూరియా సకాలంలో అందలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మా విజ్ఞప్తిని మన్నించి అవసరమైన రైతులే యూరియా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అయిపోయిన వెంటనే ప్రతి ఆర్ఎస్కే కూడా 2 రోజుల వ్యవధిలోనే మళ్ళీ మనం ఈ డీబీటీ సిఎంఐడి యాప్ల్లో మనం నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వెంటనే మళ్ళీ 2-3 రోజుల్లోనే మళ్ళీ అయిపోయిన వెంటనే మళ్ళీ పెడతాము. కాబట్టి రైతులు వాళ్ళకి అవసరం మేరకు మాత్రమే యూరియా కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాను. పదులేసరండి మొత్తం. అద్దంకి పట్టణంలోని సత్రంబడిని సోమవారం మండల విద్యాశాఖ అధికారి కెవి శ్రీనివాసరావు సందర్శించారు. ముందుగా రికార్డులు పరిశీలించి హాజరు పట్టీలను తనిఖీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారో లేదో ఆరా తీశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి బోధనా తీరును గురించి వివరించారు. అలాగే భవిత విద్యా వనరుల కేంద్రాన్ని పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ఎంతమంది ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు ఉన్నారో తెలుసుకున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అద్దంకి మండల క్రీడా పోటీలు ఈ నెల 16, 17 తేదీలలో అండర్-14 మరియు అండర్-17 బాలబాలికలకు జరుగుతాయని అద్దంకి ప్రకాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డోలా సువర్ణ పద్మావతి తెలిపారు. సోమవారం ఆమె ఏఎస్ఎంతో మాట్లాడుతూ మండల స్థాయిలో జరిగే ఆటల పోటీలకు మండలం నుంచి దాదాపు 13 హై స్కూల్స్ నుంచి విద్యార్థులు పాల్గొంటారని, విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్, హై జంప్, లాంగ్ జంప్ నిర్వహిస్తున్నారని, మండల స్థాయిలో గెలుపొందిన వారు నియోజకవర్గ స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో పాల్గొంటారని పద్మావతి చెప్పారు. ముఖ్య అతిథులుగా డిప్యూటీ డిఓ గంగాధర్, ఎంఈఓ కేవి శ్రీనివాసరావు హాజరు కానున్నారని, క్రీడాకారులకు వచ్చే పీడీలకు హై స్కూల్లో భోజన సదుపాయం కల్పించడం జరుగుతుంది. మండల స్థాయి ఆటల పోటీలన్నీ 13 స్కూల్స్ ఉన్నాయి మన మండలానికి సంబంధించి హై స్కూల్స్ అన్నీ కూడా. వీళ్ళందరికీ కూడా రేపు మన పాఠశాలలో ఉన్నతాధికారుల ఆదేశానుసారము క్రీడా పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ క్రీడా పోటీల్లో ఏంటంటే వాలీబాలు, కబడ్డీ, ఖోఖో, తర్వాత బ్యాడ్మింటన్, యోగా, అథ్లెటిక్స్, హై జంపు, లాంగ్ జంపు, అండర్-14 ఇవన్నీ కూడా రేపు మన పాఠశాలలో నిర్వహించబడుతున్నారు. దీనికి మన డిప్యూటీ డిఓ గారు గంగాధర్ గారిని, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కేవి శ్రీనివాసరావు గారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానం కూడా పలుకుతున్నాం. ఇందులో మన వచ్చేటువంటి పీడీలందరికీ, విద్యార్థులందరికీ కూడా మేము ఆహ్వానాన్ని పలుకుతున్నాం. వీళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు అన్నీ కూడా పాఠశాలలోనే ఎండిఎం నుండి మంచిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అద్దంకిలో త్వరలో మానవతా సేవా సంస్థ ఏర్పాటు చేయనున్నారని వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి అన్నారు. అద్దంకి పట్టణంలోని శ్రీనగర్లో ఉన్న భవిష్య స్కూల్ ఆవరణంలో సమావేశాన్ని నిర్వహించి చర్చించారు. అద్దంకిలో మానవతా సేవా సంస్థ ఏర్పాటుకు అందరూ సహకరించాలన్నారు. కానీ ఎవరో ఒకరు నిలబడి లీడ్ తీసుకొని ఇది నాది సంస్థ, రేపు ఎవరిని కలవాలి, అతను ఏం చెప్తాడు, అతను ఏం చెప్తే అతను ఇన్వాల్వ్ చేయాలి. నాకు తెలిసి ఒక్క రహస్యం మీకు చెప్తున్నాను. మీరు 5-6 తయారై టీచర్లు పోనీ ఎవరు వేరే వాళ్ళనైనా కూడా కలుపుకోండి. మీ ఇష్టం వచ్చిన వాళ్ళు
అద్దంకిలో పలానా అతను ఉన్నాడు, ఎవరికి ₹1 ఇచ్చి ఎరగడ జీవితంలో అనుకోండి. 5-6 మంది వెళ్ళి మీరు మాతో ఉండాలి, మిమ్మల్ని కోరుకుంటున్నాం, మేమందరం మీరు కూడా ఉంటే మాకు నిండుదనం అనే మాట అంటే వాడు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంటాడు. మనం కూడంలో ప్రక్రియ చేయడం కలెక్టివ్గా వెళ్తే కొంతమంది వస్తారు. ఇండివిజువల్ వాళ్ళకున్న రెప్యుటేషన్, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ రెడ్డి, ఆయన 350 మెంబర్స్ని ఎన్రోల్ చేశాడు. ఇలా ఎందుకు చెప్తామంటే ఇట్లాంటివి మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బేసికల్గా 200 మినిమం లేకుండా యూనిట్ స్టార్ట్ చేయకూడదని నామ్స్ పెట్టుకున్నాం. ఆ 200 పీపుల్ అవ్వక 4 సార్లు తిరిగి 5 సార్లు తిరిగి 6 సార్లు తిరిగి వెక్స్ అయిపోయి ఏం చేయాలనే పరిస్థితి వచ్చినప్పుడు ఇటువంటి పర్సనాలిటీస్ చూస్తే మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఒక యూనిట్ ఏంటి 2 యూనిట్లకు సరిపడా ఒక్కడ చేరుస్తున్నాడు. ఇటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు సమాజంలో, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే 600 కట్టడానికి మనం సిద్ధపడితే మనలోనే ఎవడో ఒకడు 10 మందిని జాయిన్ చేసి 6,000 కట్టాలి. ఎవరో ఒకరు మార్చి నీ ప్రేజలో 60,000 అవుతుందంటే నేను ఇస్తా తెప్పించండి అంటున్నాడు. సంవత్సరం 6 నెలలు పోయేటప్పటికి 6 లక్షలు అవుతుంది ఒక వెహికల్ అనేటప్పటికీ మా అమ్మ నాయన పేరుతో మీ వెహికల్ ఇస్తామంటున్నారు. పొదిల్లోనే ఉన్నాయి వెహికల్స్ వచ్చినాయి, దర్శీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మన కళ్ళ ముందు పక్కన జరిగే అంశాలు. మనం 600కు సిద్ధపడకపోతే జరిగే నష్టం ఏంటంటే లాస్ట్ ఇయర్ మానవతా కడప చేసే యాక్టివిటీస్ నోటీస్ చేసి హైదరాబాద్లో ఉండేవాళ్ళు షిండి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఆర్డర్ ద్వారా మానవతా వాళ్ళకి మేము ఏదన్నా చేయాలి, వాళ్ళకి పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అని వెరిఫై చేసుకొని 2 crores ఇవ్వాలనుకుంటున్నాం. ఫస్ట్ పేజ్లో 1 crore ఇద్దాము అని చెప్పేసి 1 crore ఆల్రెడీ మనకి ఇవ్వడం. 1 crore శ్రీకాకుళం నుంచి పొంగనూరు వరకు ఏ జిల్లాలో అవసరం ఉంటే ఆ జిల్లాకల్లా వెహికల్స్ ప్రెజర్స్ కొని. అద్దెంకికి చెందిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసాచారికి ఆదివారం విశ్వకర్మ ఐకాన్ అవార్డు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధునిక ధార్మిక కళా పరిషత్, ఇండియన్ కల్చర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బతుకమ్మ తల్లి గ్రంథకర్త వంగల శాంతికృష్ణ ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారికి పలువురు అభినందనలు తెలిపారు. అద్దెంకి పట్టణంలోని గరటీ కాలనీలో ఉన్న బిలీవర్స్ ఈస్టర్న్ చర్చిలో పరిశుద్ధ శిలువ పండుగను నిర్వహించారు. శిలువను ఎత్తడం అనేది పవిత్ర శిలువను ఎత్తడం యొక్క విందుగా పిలువబడుతుందని పాస్టర్ కాంతారావు చెప్పారు. ఇది సెయింట్ హెలెనా నిజమైన శిలువను తిరిగి కనుగొన్నందుకు పవిత్ర సమాధి చర్చిని అంకితం చేయడానికి మరియు తిరిగి తీసుకొని రావడానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటున్నారన్నారు. ఈరోజు పరిశుద్ధ శిలువ పండుగ ఆర్థోడాక్స్ చర్చి వారు జరుపుకునేటువంటి 12 పండుగల్లో ఇది ఒక పండుగ. ఈరోజు విజయానికి గుర్తుగా ఉన్నటువంటి శిలువ పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. శిలువ లేదే మనకు విలువ లేదు. శిలువ ద్వారానే మనకు రక్షణ. మన కొరకై యేసు ప్రభువు శిలువలో మరణించడం ద్వారా పాపానికి విడుదల, పాపికి రక్షణ, మనిషికి స్వస్థత, నెమ్మది, శాంతి, సమాధానము మన కొరకు గొర్రె పిల్లగా శిలువలో వేలాడిన యేసు ప్రభువు ద్వారానే మనకు దొరికింది. కాబట్టి మన కొరకు శిలువ వేయబడిన యేసును జ్ఞాపకం చేసుకోవడం, స్తుతించడం అది మన అందరికీ విజయాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఎవరైనా బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో ఉంటే శిలువ దగ్గరికి రండి. మన కొరకు శిలువ వేయబడిన యేసు దగ్గరికి రండి. ఆయన మీకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, స్వస్థతను, దీవెన కలుగజేస్తాడు. అట్టి కృప ఈ శిలువ ద్వారా మీకు విజయమును, సమాధానమును, నెమ్మదిని కలిగించి ఆశీర్వదించును గాక. ఆమేన్. శిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.